డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అనేక మంది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుతో అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జమ్మిగూడెంలో కంటి వెలుగు శిబిరాన్ని అనంతరం అశ్వారావుపేటలో రవాణా శాఖ సబ్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఏ దేశంలోనూ లేని విధంగా కంటి వెలుగు లాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మందికి పరీక్షలు చేశారని 50,000 మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందించామన్నారు. అశ్వారావుపేట ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా వారంలో 2 రోజుల పాటు ఆర్టీఏ కార్యాలయం ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఇక ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన మంత్రి అజయ్ కుమార్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ను గద్దెదించే స్థాయా నీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పదవులు రాలేదన్న ఆకస్సుతో సీఎం పైనే విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. పగటి కలలు కనటం మానేయాలని హితవు పలికారు. ఎంపీగా ఉన్న కాలంలో అశ్వారావుపేటలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది నుంచే తరగతులు కూడా ప్రారంభిస్తామన్నారు. గణపతి గుంహవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే నో ధ్రువందే రాజా వరుణో ధ్రువందే నో బృహస్పతి ప్రత్యేక ఇనిషియేటివ్ ద్వారా చేసినందుకు ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. సో ఈ విధంగా ఇది మంచిగా యూజ్ చేసుకొని మన అశ్వారావుపేట ఇక్కడ ఈ మండలం మరియు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ అందరూ కూడా ద్వారా కూడా ప్రజలకి మరి రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే దీన్ని చూసి మరి చూడనట్టుగా నటిస్తూ కళ్ళున్న కబోదులు కొంతమంది ఎప్పుడు అడుగుతావు గోదావరి జలాలతోనే అని చెప్పండి. అంటే గోదావరి జలాలు ఇన్నాళ్ళు పోతే ఈ మండలాన్ని గుర్తుకున్న బీజేపీ పార్టీ వైపు చూస్తున్న కొంతమంది నాయకులు ఇవాళ కేసీఆర్ గారిని అడిగేటోళ్ళు అయింది. కేసీఆర్ గారిని అంట ప్రశ్నిస్తారంట. మొన్న డిసెంబర్ 31 వరకు, జనవరి 1వ తారీఖు వరకు కేసీఆర్ గారి పంచన చేరి కేసీఆర్ గారి వల్ల లాభపడ్డ వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గానికి మీరేం చేశారు పదవుల్లో ఉంటే? కట్టడి మట్టి పోసారా అని నేను ఈ వేదికలో అడుగుతా ఉన్నా. చూపించు, ఒక తట్టడు మట్టి నువ్వు చేసిన పని కానీ లేదా నీ శిలాఫలకం కానీ ఎక్కడైనా కనపడుతుందేమో అని చెప్పి ఉన్నారు నాయకులు. గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నారు. కానీ మీరు లేరు అందులో, మీ లిస్టు లేదు అందులో, మీ పేరు ఆ లిస్టులో లేదు. మీరు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేయలేదు. చేయకపోగా ఇవాళ అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో విషం నింపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.